డోర్వేకి స్వాగతం. మనమిప్పుడు ఆసనాలు గురించి చర్చ ఇంట్రడక్షన్ అవుతోంది. అట్ ద సేమ్ టైం రోజుకో డ్రిఫ్ట్ వాచింగ్ టాపిక్ పార్ట్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని కోణాసన్ అంటారు. 2 ఫుట్ దూరంలో 2 కాళ్ళని వెడంగా ఉంచి ఇది ముందు కుడివైపు వేస్తారు, తర్వాత ఎడమవైపు వేస్తారు. కుడివైపు లెగ్ 90 degrees ట్విల్ట్ చేసి చేతుల్ని బ్యాక్ వైపు క్లాస్ప్ చేసుకొని పట్టుకొని చేతులు క్లాస్ప్ చేసినవి ప్రిసీడ్ అవుతూ ఉండాలి. హెడ్ డౌన్ అవుతాం అనేది దాని చేతుల్ని ప్రొసీడ్ అవుతూ ఉండాలి. చేతులు ముందు గైడ్ చేస్తూ ఉండాలి, తర్వాత హెడ్ మూవ్ అవుతున్నట్టు ఉండాలి. ముందు హెడ్ మూవ్ అవుతూ తర్వాత చేతులు వెళ్తున్నట్టు ఉండాలి. నడుము పాయింట్లో ఫల్క్రమ్ ఉంచుకొని ముందుకు వంగాలి. ఇలా ఎడం వైపు కూడా చేస్తారు, కుడివైపు ఎడం వైపు కోణాసనం. ఎంతవరకు వంగలిగితే శరీరం సహకరిస్తే అంతవరకే పని చేయాలి. కొంచెం కొంచెం జస్ట్ మిల్లీమీటర్ పరంగా అయినా సరే ఎవ్రీ ఫోర్త్ నైట్ అప్రోచ్ అవుతూ ఉండాలి ఫైనల్ పోస్చర్కి. ముందు చెప్పాను కదా, ఫైనల్ పోస్చర్ అప్రోచ్ అవుతాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఆసనం కరెక్ట్గా చేస్తున్నావా లేదా, ఆ టైంలో అవేర్నెస్గా చేస్తున్నావా లేదా, నెక్స్ట్ ఆ టైంలో నీ రెస్పిరేషన్ ఎలా ఉండాలో అలా ఉందా లేదా, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఏదైనా గురుముఖత పర్సన్ టు పర్సన్ నేర్చుకొని చేయండి. వాట్ ఈజ్ స్లీప్ అండ్ హూ కీప్స్ అవేక్ టు క్యారీ ఆన్ ద వైటల్ ఫంక్షన్స్ డ్యూరింగ్ స్లీప్? అసలు స్లీప్ అంటే ఏంటి? స్లీప్ నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ గుండె పనిచేస్తుంటుంది, రక్త ప్రసరణ అవుతూ ఉంటుంది, కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆహారం తీసుకున్నట్టు దాన్ని డైజెషన్ చేసుకుంటూ ఉంటుంది, లోపల న్యూరాన్స్ కొన్ని పనిచేస్తూ ఉంటాయి. నిద్దట్లో కబుక్కుని చర్మం మీద ఈ దోమ వలన నిద్దట్లో తక్కువ కొడతాం అప్పుడప్పుడు. సో నువ్వు నిద్రపోతున్నా నీలో ఏదో ఒకటి వెలుక్కుతూ ఉంది కదా. నీ యొక్క చాలా ఇంపార్టెంట్ వైటల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైటల్ ఫంక్షన్స్ జరపడానికి ఎవరు మెలకున్నారు? ఈ థాట్ను గురించి సీరియస్గా ఆలోచించండి. మీ కన్వీనియంట్ బట్టి టైం ఫిక్స్ చేసుకోండి, 15 నిమిషాలు 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ డ్రిఫ్ట్ వచ్చాయనేది నోట్ డౌన్ చేయండి. డ్రిఫ్ట్ అంటే ఏంటి? ఈ ఆలోచనకి సంబంధం లేకుండా ఏ ఆలోచనలోకి మీరు షిఫ్ట్ అయిపోయారు. ఒకప్పుడు ఆలోచన షిఫ్ట్ అయిన తర్వాత వెంటనే మనం గుర్తించాం దాన్ని. ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, అలాగా ఈ తర్వాత షిఫ్ట్ గుర్తిస్తూ ఉంటాం. సరే, ట్రాక్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఎనీవే ఆ ఆలోచన పరంపర ఏదైతే షిఫ్ట్ చేసిందో అది కంటెంట్ మీద ఇంపార్టెంట్ కాదు. నాకు కంటెంట్ మీద నోట్ చేయాల్సిన అవసరం లేదు. నోట్ చేస్తే నోట్ చేసుకోవాలి, మరీ మంచిది. కానీ కంటెంట్ని అట్రాక్ట్ చేసిన మ్యాగ్నెటిక్ పాయింట్ ఏంటి? మీ మైండ్లో ఉండే మెమరీలో ఉన్న మ్యాగ్నెటిక్ పాయింట్ ఏంటి? మీ లోపల పోకూడదు మెమరీ ఉంటే, కొన్ని టన్నుల టెరాబైట్స్ మెమరీ ఉంటే దాంట్లో పర్టికులర్గా ఈ థాట్ ఆ టైంలో తీసుకురావడానికి కారణం ఏంటి? ఆ మ్యాగ్నెటిక్ పాయింట్ ఏంటి? దాని వెనకాల ఉన్న ఎమోషనల్ క్లూ ఏంటి? ఇవి నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఆలోచించమంటే కేవలం ట్రాన్స్లేట్ చేయటం కాదు. ఇకపోతే స్లీప్ అంటే నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే నిద్రే, అలా కాదు. నీ ఉద్దేశంలో నిద్ర అంటే అవేర్నెస్ లేనట్టుగా అనిపిస్తుంది కదా నిద్ర. కానీ బాడీలో జరుగుతున్న అవేర్నెస్ ఉంది కదా. బాడీలో జరుగుతున్న ఫంక్షన్ అవేర్ లేకపోతే బాడీలో ఫంక్షన్ జరుగుతాయి. అంటే నీలో ఏదో ఒక భాగం లేచి ఉందిగా. ఆ అవేక్ చేస్తుంది ఎవరు? ఈ వైటల్ ఫంక్షన్స్ చేస్తుంది మైండ్లో కొంత భాగమా? ఆ మైండ్ బ్రెయిన్ ఇంటర్జంక్షన్లో ఏదో ఉన్న ఏరియానా?
పాత వీడియోలో విషయాలు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? సెక్షన్ 2A ఆఫ్ ద మైండ్ లేదా మీ సొంతంగా ఎక్కడైనా విన్నది, మీ అభిప్రాయం, మీ కన్స్ట్రక్ట్, మీ అజంప్షన్ ఏంటి అనేది ఆలోచించండి. అసలు నిద్ర అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఎక్స్పీరియన్స్ చేసిన వాడే నిద్ర ఇది అనేది తెలుసుకోగలుగుతాడు. పదాలు చెప్పడం కష్టం అనుకోండి. ఇలా డ్రిఫ్ట్ వాచింగ్ అనేది దీని గురించి మీ కంటెంట్ ఏం తెలుసు అని కాదుగా. ఈ థాట్‌లో ఉన్నప్పుడు మీరు ఈ థాట్‌కి సంబంధించకుండా ఏ థాట్‌లోకి వెళ్తారు? దట్ ఈస్ ఇంపార్టెంట్.